ఈ సృష్టి ఆవిర్భావం వెనుక దేవుడనే దివ్య శక్తి ఉందని ఏనాడైతే మానవుడు నమ్మాడో, దాదాపు ఆనాటి నుంచి మానవుల రక్తం కళ్ళ చూడటానికి దయ్యం అనే దుష్టశక్తి కూడా ఉందనే నమ్మకం మొదలైందని కొంతమంది నిపుణుల వాదన. సృష్టిలో వెలుగునీడలు ఎలాగైతే ఉంటాయో, దైవశక్తి దుష్టశక్తి అనే రెండు వేరువేరు శక్తులు ఖచ్చితంగా ఉంటాయని చాలామందికి బలమైన విశ్వాసం. అందుకని ప్రాంతం, జాతి, మతం అనే తేడా లేకుండా భూమిపై ఉన్న దాదాపు ప్రజలంతా ఏదో ఒక దైవాన్ని ఎలాగైతే నమ్ముతున్నారో, దయ్యాలు, భూతాల వంటివి ఉన్నాయని నేటికీ బలంగా నమ్ముతున్నారు. అందువల్లనే ఫలానా ప్రాంతంలో ఆత్మలు తిరుగుతున్నాయనే చిన్న వార్త వచ్చినా ప్రజలు ఆ పక్కకి పొరపాటున కూడా వెళ్లరు. ఇక ఆ ప్రదేశంలో ఎవరైనా ఏదైనా కారణం వల్ల చనిపోతే ఆ ప్రాంతానికి హాంటెడ్ ప్లేస్ అనే ముద్ర వేసి ఆ వైపు కనీసం కన్నెత్తైనా చూడరు. అటువంటి వాటిలో ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రఖ్యాతిగాంచిన హాంటెడ్ ప్లేసెస్ గురించి మనలో చాలా మందికే తెలుసు. అయితే మన దేశంలో ఉండే ఒక రైల్వే స్టేషన్లో దాదాపు 42 ఏళ్లుగా ఒక ఆడదయ్యం సంచరిస్తుందనే కారణంగా ఏకంగా దేశ రైల్వే శాఖ ఉన్నతాధికారులే మూయించారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ మాట వినగానే మనలో చాలా మందికి ఖచ్చితంగా షాక్ తగులుతుంది. అయినా నేను చెబుతున్న ఈ మాట 100% నిజం. మరి ఆ హాంటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది? దాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అక్కడికి ఈ ఆడదయ్యం ఎప్పుడు, ఎలా ఎంట్రీ ఇచ్చింది? ఆ దయ్యం వల్ల ఎవరి ప్రాణాలైనా పోయాయా? వంటి అనేక విషయాలు ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము. ఫ్యాక్ట్స్ హైవ్. సాధారణంగా మనలో చాలామంది దయ్యాలు పాడుబడ్డ ఇళ్లలో, శ్మశానాలలో లేదా కొన్ని నిర్మానుష్య ప్రాంతాలలో ఎక్కువగా సంచరిస్తాయని నమ్ముతారు. అయితే ఇక్కడ ఒక దయ్యం ఏకంగా ఒక ప్రాంత అభివృద్ధికి కారణమైన రైల్వే స్టేషన్లోనే కాపురం పెట్టేసిందనే విషయం తెలిసి కాస్త ఆశ్చర్యం కలగక మానదు. మన దేశంలో ఈ మోస్ట్ ఫేమస్ హాంటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో, దాని కథ ఏమిటో తెలియాలంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. ఆ రాష్ట్రంలోని పురూలియా అనే డిస్ట్రిక్ట్ లో గల బెగున్ కొడూర్ అనే ఊరిలో ఉన్న రైల్వే స్టేషనే ఇప్పుడు మనం చెప్పుకునే ఆ హాంటెడ్ స్టేషన్. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశంలో రైల్వే స్టేషన్ సౌకర్యం కలిగిన ఊర్లు బాగా అభివృద్ధి చెందాయని, అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు రాకపోకలు బాగా సాగించగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బెగున్ కొడూర్ ప్రాంతంలో పూర్వం ఆదిమ జాతులకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించేవారు. వారిలో సంటల్ జాతికి చెందిన లచన్ కుమారి అనే రాణి తన ప్రాంతం బాగు కోసం పెద్ద మొత్తంలో తన పేరున ఉన్న భూమిని మన రైల్వే సంస్థకు దానంగా ఇచ్చి అక్కడ ఒక రైల్వే స్టేషన్ని నిర్మించాలని కోరిందట. ఆమె కోరిక మేరకు ఇండియన్ రైల్వే వారు బెగున్ కొడూర్ ఊరి దగ్గర ఒక రైల్వే స్టేషన్ని నిర్మించి 1960లో దాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు బెగున్ కొడూర్ రైల్వే స్టేషన్కి రాకపోకలు బాగానే జరిగేవి. అక్కడ రైళ్ల రాకపోకలు మొదలైనప్పటి నుంచి బెగున్ కొడూర్ గ్రామంతో పాటు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిగతులలో కూడా చాలా మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ రైల్వే ట్రాక్ పై పరిగెత్తుకుంటూ వచ్చి కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కాలు జారి అదే ట్రైన్ క్రింద పడి చనిపోయిందట. ఈ సంఘటన జరిగిన 2వ రోజు ఆ స్త్రీ మళ్లీ వచ్చి ఈసారి కదులుతున్న ట్రైన్ కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోవడం ఆ స్టేషన్లో ఉద్యోగం నిర్వహిస్తున్న మోహన్ అనే స్టేషన్ మాస్టర్ తన కళ్ళారా చూశాడట. ఆ ముందు రోజు చనిపోయిన స్త్రీయే దయ్యంగా వచ్చిందని బలంగా నమ్మిన ఆ స్టేషన్ మాస్టర్ ఈ విషయాన్ని తన ఉన్నతాధికారులకు తెలియజేశాడట. అయితే ఈ విషయాన్ని అధికారులు అంత సీరియస్గా తీసుకోకపోగా మోహన్ని మందలించడం జరిగిందట. ఇదిలా ఉండగా ఆ మర్నాడు సరిగ్గా అదే సమయానికి మళ్లీ ఆ దయ్యం కదిలే ట్రైన్ వెంట పరిగెత్తుకుంటూ వెళుతూ అక్కడున్న స్టేషన్ మాస్టర్ వంక కోపంగా చూసిందట. దాంతో భయంతో బిక్కచచ్చిపోయిన మోహన్ సెలవులు పెట్టేసి తన సొంత ఊరికి వెళ్లిపోయాడు. విచిత్రం ఏమిటంటే అలా వెళ్లిన మోహన్ కుటుంబం మొత్తం ఆ మరునాడు ఉదయానికి నిర్జీవులుగా మారడం ఆ సమయంలో పెద్ద కలకలాన్ని రేపింది. మోహన్ మరణంతో మరో స్టేషన్ మాస్టర్ని బెగున్ కొడూర్ రైల్వే స్టేషన్కి నియమించగా అతనికి కూడా మోహన్కి ఎదురైన పరిస్థితులే ఎదురవడంతో వెంటనే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడట.
దాంతో అప్పటి నుంచి వేరే ఏ అధికారి బెగున్ కొడోర్ స్టేషన్లో పనిచేయడానికి ముందుకు రాకపోవడం, ఆ స్టేషన్లో దయ్యాలు తిరుగుతున్నాయన్న వార్త దావానలంలా పాకిపోవడంతో సామాన్య జనాలు కూడా అక్కడికి రావడం మానేశారు. క్రమక్రమంగా జనాలు లేని ఆ స్టేషన్లో రైళ్లు కూడా ఆపకుండా వెళ్ళిపోవడంతో రైల్వే ఉన్నతాధికారులు చేసేది లేక ఆ స్టేషన్ని 1967లో మూసివేయడం జరిగింది. అప్పటి నుంచి బెగున్ కొడోర్ రైల్వే స్టేషన్ ఒక హాంటెడ్ ప్లేస్గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా పేరు పొందిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా 1967 నుంచి బెగున్ కొడోర్ వాసులతో పాటు ఆ పరిసర గ్రామ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా కష్టాలు పడ్డారట. చాలా సంవత్సరాల పాటు సరైన రవాణా సౌకర్యం లేక బాధలు పడ్డ ప్రజలు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని 1990లో రైల్వే ఉన్నతాధికారులకు బెగున్ కొడోర్ రైల్వే స్టేషన్ ని రీఓపెన్ చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడిచినా ఎటువంటి ప్రయోజనం కనపడలేదు. అయితే 2007లో అప్పటి పశ్చిమ బెంగాల్ రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీకి బెగున్ కొడోర్ ప్రాంతవాసి పార్లమెంట్ మెంబర్ అయిన బాసుదేవ్ ఆచార్యకి రైల్వే స్టేషన్ ని పునః ప్రారంభించాలని పలు లేఖలు రాశారట. ఈ విషయాన్ని అప్పుడు సీరియస్ గా తీసుకున్న ఆ నాయకులు ఆ స్టేషన్ లో పారానార్మల్ సొసైటీకి చెందిన ఎక్స్పర్ట్స్ తో ఇన్వెస్టిగేషన్ చేయించారట. వారు బెగున్ కొడోర్ రైల్వే స్టేషన్ లో ఎటువంటి దుష్టశక్తుల సంచారం లేదని రిపోర్ట్ ఇవ్వడంతో ఆ స్టేషన్ ని మరమ్మతులు చేయించి 2009లో పునః ప్రారంభించారని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 42 ఏళ్ల పాటు మూతబడ్డ ఆ స్టేషన్ 2009 నుంచి ప్యాసింజర్ బళ్లు ఆగే స్టేషన్ గా మారింది. ప్రస్తుతం దాదాపు 10 ప్యాసింజర్ ట్రైన్స్ అక్కడ ఆగుతున్నాయి. అయితే ఇప్పటికీ బెగున్ కొడోర్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 5 దాటితే ఇటు స్టేషన్ అధికారులు గాని అటు ప్రయాణికులు గాని ఉండరు. ఎందుకంటే సూర్యాస్తమయం తరువాత బెగున్ కొడోర్ స్టేషన్లో దయ్యాల సంచారం ఉందని, అటువైపు వెళ్లిన వాళ్లను పట్టుకుని పీడిస్తున్నాయని అక్కడి వారి బలమైన నమ్మకం. ఈ కారణంగా నేటికి ఆ స్టేషన్ ఒక హాంటెడ్ స్టేషన్ గానే మిగిలిపోయింది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.